నేను చెప్తున్నాను కదా, మనీ ట్రాన్సాక్షన్ 1 lakh రూపీస్ కేసు అండి, సైబర్ కేసు అది. 1 lakh రూపీ అతనికి సంబంధించిన వాళ్ళకే వేశాను నేను. ఆ మనీ అకౌంట్ ట్రాన్సాక్షన్ కాదండి, జైపూర్ కేసు అది వాళ్ళు వచ్చి కూడా క్లారిఫికేషన్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అతను ఏమని బెదిరిస్తున్నాడంటే, నా పిల్లలతో ఆ కేసు ఉంది కదా మీ అమ్మ పైన, వాళ్ళని నేను పిలిపిస్తున్నాను నేను ఇప్పుడు అని చెప్పి నా పిల్లల్ని ఇంకొక రకంగా కూడా బెదిరిస్తున్నాడు. అతని బెదిరింపులకైతే నేను భయపడినండి, ఎందుకంటే న్యాయం నా వైపు ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మోసపోయింది నేను, మోసం చేసిన అతను భయపడాలి, మోసపోయిన నేను భయపడాల్సిన అవసరం నాకు లేదు. పిల్లలకి